డైలీ టేస్ట్ ది డైలీ. కొత్త సినిమాలు థియేటర్లో ఆడుతూ ఉండాలి, పాత సినిమాలు టీవీలో చూసుకోవాలి. ఇది మనందరికీ బాగా తెలిసిన అనుభవం ఉన్న విషయం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కొత్త సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుంటే పాత సినిమాలు ఫ్రెష్గా స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నాయి. అది కూడా మరిన్ని ముస్తాబులు చేసుకొని వింటేజ్ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆడియన్స్. నేను బాహుబలి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు 2 పార్ట్స్ కలిపి సింగిల్ పార్ట్గా స్క్రీన్ మీద చూస్తుంటే ఆ ఫీల్ మామూలుగా లేదని రివ్యూ ఇచ్చేశారు మహేష్ తనయుడు గౌతమ్. నార్త్కి ఏకంగా ఎక్స్ప్రెస్ వే వేసిన కాంట్రాక్టర్ అని రాజమౌళిని మెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. పాత సినిమాలు సరికొత్తగా ఆస్వాదిస్తున్నారు జనాలు. ఇప్పుడు థియేటర్లోకి దూసుకురావడానికి ముస్తాబవుతోంది శివ. సైకిల్ చైన్ లాగడాన్ని సిల్వర్ స్క్రీన్లో చూడడానికి రెడీ అయిపోతున్నారు నిన్నటి తరం యూత్. ఐకానిక్ సినిమాను విట్నెస్ చేయడానికి రెడీ అంటున్నారు. పాత సినిమాలన్నీ వరుసగా థియేటర్స్లోకొచ్చేస్తుంటే నిన్నగాక మొన్న థియేటర్లోకొచ్చిన సినిమాలు ఓటీటీల బాట పడుతున్నాయి. థియేటర్స్లో మంచి రన్ ఉన్నప్పుడే ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. కాంతారా విషయంలో అదే జరిగింది. ఆ మధ్య ఓజీ మిరాయ్ విషయంలోనూ అదే మాట వినిపించింది. ఇంకాస్త వెసులుబాటుంటే థియేటర్లలో మరిన్ని కాసులు కురిపించేవనే టాక్ నడిచింది. ఏదేమైనా ఇప్పుడు పాత సినిమాలు థియేటర్లలో, కొత్త సినిమాలు ఓటీటీల్లో అనే నినాదం గట్టిగా వినిపిస్తోంది.